వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోమాలమ్మ ఆలయంలో పౌర్ణమి హోమం, మృత్యుంజయ ఆయుష్ హోమం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు. గోదావరి పుష్కరాల నాటికి అన్ని సమస్యలు పరిష్కరించాలి. కమిషనర్కు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి వినతి పత్రం. డాక్టర్ మౌనికపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను ఉరితీయాలి. సామాజిక కార్యకర్త రుక్కు సయ్యద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. మహిళల రక్షణకు తమ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళలు ఎమ్మెల్యే వాసుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆప్యాయత, అనురాగాలు, వాత్సల్యానికి సంతోషించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మహాత్మా గాంధీ చెప్పారని, దురదృష్టవశాత్తు కోల్కతాలో జరిగిన వైద్యురాలపై అత్యాచార ఘటన చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో వంటి కార్యక్రమాలు చేపడుతున్న కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. మీడియాకు నమస్కారం. రాజమండ్రిలో ఉన్న మహిళా లోకానికి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాష్ట్రంలో వారు కూడా, దేశంలో వారు కూడా. ఈరోజు మా ఇంటి ఆడపడుచులు, తెలుగుదేశం, జనసేన పార్టీ పట్టుకొమ్మలైన మహిళలు అందరూ కూడా ఈరోజు వచ్చి రాఖీలు కట్టడం జరిగింది. చెయ్యి అంతా కూడా నింపేసారు. వారు కట్టేటప్పుడు వారి మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన, భావం ఏంటంటే వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మహిళలందరూ కూడా సురక్షితంగా, ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉండాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. గత 5 సంవత్సరాలు చూసాం, మహిళల పట్ల గౌరవం లేకుండా, మహిళల పట్ల ఏ విధమైన బాధ్యత లేకుండా గత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా ప్రవర్తించారో చూసాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మొన్ననే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం. ఆనాడు కూడా అనేకమైన సందర్భాల్లోనే మనం ఒకటే చెప్పుకుంటాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల 21న రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కోరారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలకు నిరసనగా చేస్తున్న బంద్కు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశ హాల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ బంద్ నుంచి అత్యవసర సర్వీసులు మినహాయింపు ఉందని తెలిపారు. ఆర్టీసీ, రైల్వే, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూసివేసి భారత్ బంద్కు సహకరించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆందోళనకారులను అడ్డుకోవడం, అరెస్టు చేయడం, గృహ నిర్బంధం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్ వర్గీకరణ గురించి చెప్పలేదన్నారు. పార్లమెంట్లో ఆర్టికల్ 341ను సవరించిన తర్వాతే వర్గీకరణ చేయాలని, కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం నేరుగా వర్గీకరణపై తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని హర్షకుమార్ కోరారు. భారత్ బంద్ ప్రకటిస్తున్నాను. రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి న్యూఢిల్లీ ఈ నెల 21వ తారీఖున భారత్ బంద్కి పిలుపిచ్చింది. ఈ భారత్ బంద్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితుల్ని, ఈ వర్గీకరణ వ్యతిరేకానికి కృషి చేస్తున్న అన్ని సంఘాలని
అందరినీ కూడా ప్రతి ఒక్కరిని మాల మహానాడులు కానీ లేకపోతే మాల సంఘాలు కానీ వీళ్ళందరినీ అలాగే ప్రజానీకాన్ని కూడా ఈ బంద్కి సహకరించమని ప్రార్థిస్తున్నాను. ఎందువల్లంటే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో రాజ్యాంగానికి ఆ తీర్పు అనుగుణంగా లేదు, రాజ్యాంగాన్ని బైపాస్ ఇచ్చి ఆ తీర్పు ఇచ్చినట్టుగా కనబడుతోంది. అది ఒక కుట్రపూరితమైన తీర్పులాగా ఈ రోజున భారతదేశం అంతా కూడా భావిస్తూ ఉంది. వర్గీకరణ సమస్య అన్నది ఒంటరి వృద్ధులను నమ్మించి మోసగించి వారి నుంచి బంగారం దొంగలించే నడింపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం పోలీసులు ఆ వివరాలను మీడియాకు తెలిపారు. ముద్దాయి పేరు నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ, బుజ్జి, వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్, డాటర్ ఆఫ్ సత్యనారాయణ. చెరువుగట్టు అంగర గ్రామానికి చెందిన ప్రస్తుతం నివాసం బొమ్మూరు గ్రామంలోని నయారా పెట్రోల్ బంక్ దగ్గరలో చెరువుగట్టు దగ్గర గల ఇంటిలో ఉంటుంది. ముద్దాయి ఒంటరిగా ఉండే ముసలి వాళ్ళు ఉంటున్న ఇల్లు చూసుకుని వారితో పరిచయం ఏర్పరచుకొని పని మనిషిగా వాళ్ళ ఇంటిలో చేరి వారిని నమ్మించి వారికి అన్నం, ప్రసాదం, జ్యూసులు, కూల్ డ్రింక్స్ మొదలగు వాటిలో నిద్రమాత్రలు కలిపి వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత వారి వంటి మీద ఉండే బంగారు వస్తువులను దొంగలించుకొని పోతుంది. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం నుంచి చాలా కాలంగా మనకి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, విజయనగరం జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు, వాళ్ళ మాయమాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి వాళ్ళ మద్దతులను తెచ్చి సో వాళ్ళు స్పృహ కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారము దొంగతనం చేసే ఒక లేడీ అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగిందండి. ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జి అంటారు. ఈమె సొంతూరు వచ్చి కోనసీమ జిల్లా అంగర. 2 years నుంచి మనకి కొమ్మూరులో ఉంది. సో ముందు చెప్పిన విధంగా ఈవిడ ఇదే ఎంఓ ఫాలో అవుతూ ఆల్మోస్ట్ 16 కేసుల్లో ఇంతకు ముందుగా పట్టుకుంటే దాంట్లో 10 కేసుల్లో శిక్ష పడి కూడా 2021 ఆగస్టులో మళ్ళీ జైలు గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి వర్క్ చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం అరెస్ట్ చేసిన వెంటనే 6 కేసుల్లో రికవరీ అయిన సంబంధించిన బంగారం రికవరీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 273 grams ఆఫ్ గోల్డ్ రికవరీ చేసాం. ఇంకా 12 కేసెస్లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో ఈ మా మార్టగేజ్ పెట్టింది. సో అవి కూడా మనము డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. తర్వాత కస్టడీ ఫైల్ చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇంకా ఇటువంటి నేరాలు ఎన్ని చేసింది, లేకపోతే ఇంకా బంగారం ఎక్కడెక్కడ అనేది రికవరీ చేస్తాము. సో ఇటువంటి బాధితులు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి మీ స్టేషన్స్లో కానీ రిపోర్ట్ ఇస్తే మనం ఫర్దర్గా వెరిఫై చేయడం జరుగుతుందని ప్రెస్ ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అండ్ అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ విధంగా మంచిగా మాట్లాడి ఉంటాము అంటే దయచేసి కొద్దిగా ముందు వెనక వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని అటువంటి వాళ్ళని కూడా మీరు పనిలో పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నామండి. అదేంటి 273 grams 90 lakh వర్త్ ప్రాపర్టీ రికవర్ చేసాము. ఈవిడ ఎలా అంటే స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంది. సో వాళ్ళతో వెళ్ళి ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి అన్నంలో కానివ్వండి ప్రసాదం ఇస్తున్నట్లు ఆ పౌడర్ కలిపి ఇస్తుంది. ఆమెకి ఎవరైతే ఇవి సప్లై చేస్తున్నారో మనం అతన్ని కూడా దీంట్లో చూపించాము ఆమె కన్ఫెషన్లో. సో అతను ఏ విధంగా ఈమెకి ఇస్తున్నారో అది ఏం ట్యాబ్లెట్స్ అనేది కూడా ఫర్దర్గా వెరిఫై చేస్తాము. ఉందండి. మా ఇంతకుముందు కూడా 18 కేసుల్లో అక్యూజ్డ్గా ఉంటే దాంట్లో 10 కేసుల్లో కన్విక్షన్ జైలుకి కూడా వెళ్ళేసి వచ్చింది. మళ్ళీ రిలీజ్ అయినాక కూడా మనకి రిజిస్టర్ అయిన కేసులు 12 కేసుల వరకు ఇప్పుడు ఇలాంటి అఫెన్సెస్ చేస్తే 6 కేసుల్లో బంగారం రికవరీ చేస్తాము. కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణమే ఉరిశిక్ష విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త రుక్కు సయ్యద్ ఆధ్వర్యంలో
కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం రాత్రి రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ప్రముఖ న్యాయవాది పద్మావతి బావరాజు, బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అధికార లక్ష్మి, ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకురాలు అంగర సత్యప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణం దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారం, హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఒక డాక్టర్గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరంగా, హృదయ విదాయకరమని అన్నారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, వెంటనే దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలో పుట్టడం నిజంగా మా అదృష్టం అనుకునేవాళ్ళం అండి ఇది వరకు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఆడదానికి పూర్తిగా అన్యాయమే జరుగుతుంది. అంత దారుణంగా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపడం అనేది చాలా దారుణం అండి. ఇది భరతమాతకి జరిగిన అవమానమే. మాలాంటి తల్లులు పిల్లల్ని ఎలా బయటకు పంపించుకోగలమండి? మేడం మాట్లాడినట్టు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలండి. నేను అదే కోరుకుంటున్నానండి. ప్రజలందరూ ఇప్పుడు ఇంతమంది ఈ పాప ఇలాంటి పిల్లల మీద కూడా రేపెట్టడం జరుగుతున్నాయి. బయటకు పంపాలంటేనే భయంగా ఉంది. రక్షణ లేదండి ఈ దేశంలో. ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి, ముసలాళ్ళకి కూడా రక్షణ లేదు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 65 సంవత్సరాల మహిళ వరకు రక్షణ లేకుండా పోయింది. ఆ చట్టాలను అమలు చేయాలి. ఇందాక మేడం చెప్పిన అన్ని వాస్తవం అండి. రాజమండ్రిలో చాలా కాలేజెస్ నుంచి చాలా యూత్ ఎంటర్టైన్మెంట్ చేసే పీపుల్ అండ్ డాక్టర్స్, సోషల్ యాక్టివిటీస్ట్, ఈవెంట్ మేనేజర్స్ ప్రతి ఒక్కరు రాజమండ్రి నుంచి ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన ప్రపంచంలో. గంటకొకటి, నిమిషానికొకటి జరుగుతుంది. అసలు కోల్కతాలో జరిగిన ఈ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ యాక్షన్ రావట్లేదు. ప్రొటెస్ట్ చేస్తున్నారు, కరెక్టే. ప్రొటెస్ట్ చేస్తున్న దానికి వెంటనే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఎక్కడ రూల్స్ పాస్ చేయట్లేదు గవర్నమెంట్. సీఎం కూడా, మమతా బెనర్జీ కూడా ఇంకా దీని మీద ఇంకా స్పందించలేదు. జస్ట్ ఉమెన్స్ అందరినీ ఒకే ఒక ముద్దాయిని పట్టుకున్నాము. అతను కూడా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారము మనకి ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా సాల్వ్ అయ్యి ఉన్నారన్నారు. వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం ఎందుకు ముద్దాయిల్ని పట్టుకొని విచారించలేకపోయాము? విచారించిన పేరని చెప్పడము జరుగుతూ ఉన్నది. కానీ ఈ అమ్మాయి విషయం జరుగుతూ ఉంటది. ట్రయల్ టైం ఆ అమ్మాయికి శాంతి కలగాలి అని అంటే ఇమీడియట్ గా, చాలా తక్షణమే దీనికి కరస్పాండింగ్ గా ఏమి రూల్ అయిన ప్రొటెక్షన్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తుంది ఏంటండి, నిజం, వాస్తవం. నేను ఒక డాక్టర్ తల్లిగా కూడా చెప్తున్నాను. వారికి ఎక్కడ ప్రొటెక్షన్ రూమ్స్ కానీ, వాష్ రూమ్స్ కానీ, సెక్యూరిటీ లేని సిబ్బంది కూడా లేకపోతే వారు పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఈ కేసుతో పాటు సమానంగా వారు రూల్స్ ఫ్రేమ్ చేసి ఈ అమ్మ ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం కాదు, సంపద రాష్ట్రం అని నిరూపిద్దాం, నేను సిద్ధం, మీరు సిద్ధమా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ స్వచ్ఛమైన ఆంధ్రులను సూటిగా ప్రశ్నించారు. గతంలో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్ర పార్లమెంట్లో సభ్యుల్లో చేవలేకపోయిందని, కాస్త పౌరుషం రావడానికి ఒంటికి కారం పూసుకోండి అని ఆనాడు మన ఆంధ్ర రాష్ట్ర ఎంపీలను అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ నేడు ఆ మాటలకు కట్టుబడి ఉన్నారా? నేటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మోడీ సర్కార్ను, మన రాష్ట్ర హక్కులు, అభివృద్ధి కోసం ప్రశ్నించే సత్తా వారికి ఉందా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రేరణ ఏమిటో చెప్పాలని, అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ రెండే కులాలు ఆంధ్రప్రదేశ్ను పాలిస్తారా అని ఊగిపోతూ ఉపన్యాసాలు గుప్పించి ఆంధ్రుల్లో కుల వివాదాలకు ఆద్యం పోసిన పవన్ కళ్యాణ్ నేడు ఏ కులానికి భజన చేస్తున్నారో చెప్పాలని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. పవన్ కళ్యాణ్ లేదా ఆంధ్రప్రదేశ్ ఎంపీలా అనేది మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారు తేల్చాలి. అలాగే రాజధానిని నిర్మించలేనటువంటి వీళ్ళు, పోలవరం ప్రాజెక్టు నిర్మించలేనటువంటి వీళ్ళు రాజధాని నిర్మిస్తానంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి. ఈరోజు ప్రత్యేక హోదా, విభజన హామీలు వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈరోజు అయ్యేమీ లేకుండా అన్ని జిల్లాలు ఎడారిగా మారాలి. రాజధాని 29 గ్రామాల కోసం రాజధాని కావాలి. ఇది అసలు ఏ నాయకుడైనా, ఏ పాలకుడైనా ఇంత దరిద్రంగా ఆలోచించేటటువంటి నాయకులు ఉన్నారా? ఈ రాష్ట్రం అంతా ఎడారైపోతుంది. ఏ జిల్లాలోని కూడా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పారిశ్రామిక అభివృద్ధి లేదు. అలాగే యువత, నిరుద్యోగులు విపరీతంగా గ్రామాల్లో పెరిగిపోతున్నారు. ఇంత ఘోరమైనటువంటి అప్రజాస్వామిక పాలనని సాగిస్తున్నటువంటి ఈ పాలకులు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పనికిరారు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే, ఈ ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం రావాలి అంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మార్గదర్శకం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్ అనే కమిట్మెంట్తో ఉన్నటువంటి రాజకీయ పార్టీ.
నా రాష్ట్రం నా దేశం అనే ఒక ఆలోచన దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు, అలాగే తెలంగాణలో కేసీఆర్ని మించినటువంటి అబద్ధాలు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఆడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పారు మీరు? ఉద్యోగాలు, ఉపాధి మెరుగుపరుస్తా అన్నాం, అలాగే పోలవరం ప్రాజెక్ట్ అన్నాం, అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నాం. ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక భిక్షాన్ని మీరు అది వరంగా స్వీకరించి అక్కడ భజన చేస్తున్నారు. రాష్ట్రం ఏమైపోతుందో అర్థం మీరు ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్రంలో మానవ హక్కులు సర్వనాశనం అయిపోతున్నాయి. ఆడపిల్లలకు భద్రత లేదు. అందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఓదారుస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిస్తూ చేయడం కాదు. మీరు పవర్లో ఉన్నారు, ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నారనుకొని ఓదార్పు యాత్రలో అలాగే తల మీద చేతులు వేసి ఏదో మీ యొక్క మేనరిజం సినిమా స్టైల్ని చూపించడం కాదు. మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలను మోసం చేసో మాయ చేసో ఈరోజు అధికారాన్ని సంపాదించారు. మీరు ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాలి, మెరుగైనటువంటి పాలన కావాలి, భద్రత కావాలి, హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరగాలి, ఆడబిడ్డలకు భద్రత కావాలి. ఏమీ లేకుండా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిన తర్వాత. పవిత్ర రాజమహేంద్రవరం గోదావరికి దక్షిణ కాశీగా పేరు ఉందని ఇక్కడ ప్రజలకు త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులు స్నానం చేసేందుకు పరిశుభ్రమైన నీరు, తాగేందుకు సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. గోదావరి నది ప్రక్షాళనకు ఓఎన్జీసీ 50 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన మిషన్ ఏమైందో ఆ నిధులు ఏమయ్యాయో కూడా తేల్చాలని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించడంతో పాటు నగరంలో పరిష్కరించాల్సిన సమస్యలను కమిషనర్ కేతన్ గార్గేకు వినతి పత్రం అందజేశారు. దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు మరియు ప్రముఖులు ఆర్థిక సహకారంతో 16 మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేశారు. తాళ్లపూడి మండలం దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో ప్రతిపాటి అబెడగ్నో పర్యవేక్షణలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 16 మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేయటకు 26 మంది నెల్లూరు వెళ్లి రావడానికి ఆర్థిక సహాయం అందించారు. పెనుమాక జోష్న అమ్మ తాళ్లపూడి మండల పోలీస్ డిపార్ట్మెంట్ వారు, బాబు ప్రవీణ్ తాళ్లపూడి మానవతా సంస్థ, రాజు హోమ్ కేర్ సర్వీస్, ఓల్డేజ్ హోమ్ బాలకృష్ణ, తాళ్లపూడి మండలం న్యూస్ రిపోర్టర్ రాజా, జోడాల వెంకటేశ్వరరావు, చిడిపి గ్రామ సర్పంచ్ పాలడుగుల లక్ష్మీరావు, పృథ్వీ తమ్ముడు రాజ్కుమార్, రాజు, టీచర్ మోహన్ సార్ తదితరులు సహాయం అందించారు. ఒక ప్రకటనలో ప్రతిపాటి అబెడగ్నో మాట్లాడుతూ 16 మందికి వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందించడం ప్రముఖులు ఆర్థిక సహాయం మరువలేనిది, వారికి మా దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి రాజు, ప్రభాస్, సుధాకర్ మరియు రాజులు పాల్గొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి 16 మందికి వికలాంగులైనటువంటి వారికి కాళ్ళు చేతులు, జైపూర్ కృత్రిమ కాళ్ళు చేతులు, క్యాలిపర్స్, స్క్రచర్స్ ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. సహకారులుగా వికలాంగులతో పాటు మొత్తం 22 మంది నెల్లూరు, రాజమండ్రి నుంచి నెల్లూరు రావడం జరిగింది. ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు గారి సహకారం ఆధ్వర్యంలో పలు దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు మేమన్నీ చేయించున్నాము. మరి ముఖ్యంగా తాళ్లపూడి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే తాళ్లపూడి మానవతా సంస్థ వారు, బాబు అన్న, ప్రవీణ్ అన్న, పెనుమాక జోష్న అమ్మగారు, అలాగే పలువురు దాతలు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. అలాగే ఈ దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ యొక్క ఆధ్వర్యంలో ఎవరైనా సరే కాళ్ళు చేతులు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ప్రయాణ ఖర్చులు కూడా మేమే పెట్టుకుని దగ్గరుండి మిమ్మల్ని తీసుకువెళ్లి కృత్రిమ అవయవాలు, జైపూర్ కృత్రిమ అవయవాలు, ఆర్టిఫిషియల్ లింక్స్ ఇవన్నీ కూడా మీకు ఉచితంగా అందించబడును. మా ఫోన్ నెంబర్ 9391089381. ఈ నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మేము మీకు ఇప్పించడం జరుగుతుంది. దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం పాలనలో మహిళలకు రక్షణ ఉండదా అంటూ సిపిఐ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో కలకత్తాలో మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్పై గ్యాంగ్ రేప్ దారుణ హత్యపై ఏపీ రాష్ట్రంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం వైఆర్సీ మర్రివీడు కెనాల్లో మొండెంతో ఉన్న మహిళా శవం సంఘటనకు నిరసనగా కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలో ప్రధానిగా 3వసారి పరిపాలన చేస్తున్న బీజేపీ మోడీ పాలనలో మహిళలకు రక్షణ లేకపోవడంతో దారుణంగా జరుగుతున్న మహిళలపై గ్యాంగ్ రేప్ హత్యలు, దారుణంగా అవయవాలు లేకుండా నరికి చంపడం వంటి సంఘటనలు దేశంలో వందల సంఖ్యకి చేరుతుందని, రేప్ హత్యలకు మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఐ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు విమర్శించారు.
మనకి త్వరలోనే రాజమండ్రికి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాల కోసం అని చెప్పి మొన్న కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు సన్నాహక సమావేశం అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ముందుగా ఆయన కోరింది ఏంటంటే, అయ్యా పుష్కరాలకి లక్షలాది మంది జనం వస్తారు బయట నుంచి, సిటీలో వాళ్ళు అందరూ. ఈ పుష్కరాలకు వచ్చేటువంటి జనానికి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలి, అలాగే ఆస్మానం చేసి లేదా తాగడానికి మంచినీరు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజమండ్రి నగరంలో పొల్యూషన్ అనేది, గోదావరి పొల్యూషన్ అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే 70 MLD వాటర్ మనం పంప్ చేసి రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలకు పంపిస్తున్నాం. అందులో 50 MLD తిరిగి వచ్చి ఎఫ్లూయెంట్ గా గోదావరిలో కలుస్తుంది. గతంలో 30 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఉక్కుంపేట దగ్గర ఉండేది, ఆ ప్లాంట్ పనిచేయట్లేదు. అలాగే స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం ఆర్థిక సహాయం అందించిన దాత జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వత్సవాయి చిరంజీవి రాజు మనవుడు అనిరుద్ వర్మ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల నోటికాడ అన్నం లాగి అన్నా క్యాంటీన్లు రద్దు చేసినందుకు నిరసనగా జగ్గంపేటలో గత సంవత్సరం 8 మాసాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్న క్యాంటీన్ కొనసాగుతుందని, ఈ వారం చిరంజీవి రాజు మనవుడు అనిరుద్ వర్మ ఆర్థిక సహాయంతో ఈ అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, నీలం శ్రీను, వత్సవాయి చిరంజీవి రాజు, రాయి సాయి, ఎండి కాజా, నాగిరెడ్డి అనిల్, అప్పాజీ, దార్ల నానాజీ, ప్రేమస్వరూప్, బుజ్జి, వానిశెట్టి శ్రీను, వార్డు నెంబర్ చిన్ని, పూర్య వీరబాబు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట హైస్కూల్ వద్ద వేయించేసి ఉన్న సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ పెద్దలు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, మమ్మడివరపు లలిత్ బాబు ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోమలమ్మ ఆలయంలో పౌర్ణమి హోమం, మృత్యుంజయ ఆయుష్ హోమం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు. జ్యోతుల లక్ష్మీదేవి అనంతరం ఆ ప్రాంతానికి సోమలమ్మ నగర్గా నామకరణం చేసిన ఎమ్మెల్యే దంపతులు. ఈ సందర్భంగా తేజమూర్తుల బాబ్జీ శర్మ మాట్లాడుతూ 2017 సంవత్సరంలో అప్పటి శాసనసభ్యుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఈ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం జరిగిందని, ప్రతి పౌర్ణమికి ఇక్కడ పౌర్ణమి హోమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దీర్ఘాయుష్వ అమ్మవారి ప్రసాదించి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని నిర్వహించామని, ఆయన చేతుల మీదుగా ఈ ప్రాంతానికి సోమలమ్మ నగర్గా నామకరణం చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి అనే మహాపర్వదినం. ఈరోజు ఇటువంటి మహాపర్వదినాన మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలో కొలువు తీరుచున్న శ్రీ 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 అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మ బోలపుడమ్మ, శ్రీ సోమాలమ్మ తల్లి ఆలయం వద్ద పౌర్ణమి చండీ హోమం, ఆయుష్ హోమం చేస్తున్న సందర్భంగా మాన్యులు గౌరవనీయులు మా జగ్గంపేట ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, శ్రీమతి మణి, అలాగే వారి కుమారుడు నవీన్ కుమార్ గారు, కోడలు లక్ష్మీదేవి గారు, వారి మనవడు కుటుంబ సమేతంగా చక్కగా అమ్మవారిని దర్శించి విశేష అర్చనలు, పూజలు చేయడం జరిగిందండి. మరొక విశేషం ఇందులో ఒకటి మనం చెప్పుకోవాలి కదా, ఏమిటయ్యా అంటే పూర్వం 2017లో అనుకుంటాను, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, కరెక్ట్గా 6-7 సంవత్సరాల క్రితం మన నెహ్రూ గారు ఎమ్మెల్యే పదవిలో ఉండగానే సోమవారంతో మన జగ్గంపేట ఎక్కడ కొలువు తీరిందండి ఆవిడ. మరల ఆయన చేతుల మీదుగానే అమ్మవారికి హోమం చేయించుకునేటువంటి అదృష్టం అమ్మవారు ఆయనకి కలిగించింది, అదృష్టం మనకు కలిగించింది. అలాగే అంతేకాకుండా చెరువు నిండా నీళ్లు ఉంటే ఆ ఊట కిందకు వస్తే పంటలన్నీ పండుతాయన్నట్లుగానే పరిపాలించే రాజు క్షేమంగా ఉంటే ప్రజలందరూ క్షేమంగా ఉంటారని మన రాజు అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు పరిపూర్ణమైనటువంటి తరిగిపోయినటువంటి ఆయుష్తోటి నిరంతరం ఆయురారోగ్య భాగ్యాలతోటి వర్ధిల్లడం కోసము మృత్యుంజయుల్లా వర్ధిల్లాలని చెప్పి మన
ఆలయానికి కమిటీ వారు నాగేంద్ర బాబు గారు, లలిత బాబు గారు కూడా ఆయన క్షేమం కోరి ఈరోజు పౌర్ణమి హోమంతో పాటుగా ఆయుష్య హోమం, మహామృత్యుంజయ హోమం, నెహ్రూ గారు బాగుంటే మన దేశం అంతా బాగున్నట్టే, మన అందరూ బాగున్నట్టే అని చెప్పని ప్రత్యేకించి లలిత బాబు గారు, నాగేంద్ర బాబు కూడా నాతో చెప్పి ఈ హోమం, ఈ అర్చన, పూజ, అభిషేకాలు చేయించడం జరిగిందండి. కాబట్టి ఈ సోమానందర అనుగ్రహం వలన మన ఎమ్మెల్యే గారు ఇంకా అత్యుత్తమ ఉన్నత శిఖరాలను అధిరోహించి చక్కగా ఉన్నత పదవిలో ఉంటూ మన అమ్మవారి దేవాలయం ఆయన వారి కుటుంబం నిరంతర ఆయురారోగ్య భాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పని అమ్మవారి సదా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోమాలమ్మ ఆలయంలో పౌర్ణమి హోమం, మృత్యుంజయ ఆయుష్ హోమం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు. గోదావరి పుష్కరాల నాటికి అన్ని సమస్యలు పరిష్కరించాలి. కమిషనర్కు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి వినతి పత్రం. డాక్టర్ మౌనికపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను ఉరితీయాలి. సామాజిక కార్యకర్త రుక్కు సయ్యద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ABC న్యూస్.